కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ వద్ద మళ్లీ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పలువురు విద్యార్థులకు కాలేజీలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా వారిని పోలీసులు అడ్డుకున్నారు. అనుమతి లేదని విద్యార్థులను కళాశాలలోకి వెళ్లేందుకు నిరాకరించారు. దీంతో పోలీసులు విద్యార్థి సంఘాల మధ్య వాగ్వాదం నెలకొంది. దీంతో ఇద్దరు బీటెక్ విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విద్యార్థుల స్టేట్మెంట్ ఆధారంగా పోలీసులు హాస్టల్ గదులను పరిశీలిస్తూ దర్యాప్తు చేస్తున్నారు. అయితే దర్యాప్తు కారణంగా కాలేజీ యాజమాన్యం హాస్టల్కు సెలవు ప్రకటించింది. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ వద్ద మళ్లీ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పలువురు విద్యార్థులు కాలేజీలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విజయవాడ నుంచి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ వ్యవహారం రోజు రోజుకి ఉద్రిక్తంగా మారుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. పోలీసులు ఈ వ్యవహారంలో అయితే ఎలాంటి హిడెన్ కెమెరాస్ లేవు అని చెప్పి స్పష్టం చేసినప్పటికీ కూడా అందులో ఉన్నటువంటి ఘటనకు సంబంధించినటువంటి అంశం మహిళలకు సంబంధించి వారి మనోభావాలకు సంబంధించినటువంటి అంశం కావడంతో చాలా సున్నితమైనటువంటి అంశం. ఈ వ్యవహారం పైన విద్యార్థి సంఘాలు, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా ఆందోళన చేసేటువంటి ప్రయత్నం చేశారు. అయితే అందులో వాస్తవ పరిస్థితులకు భిన్నంగా ఉండడంతో కేవలం విద్యార్థుల మధ్య ఉన్నటువంటి విభేదాలు, విద్యార్థులకు సంబంధించినటువంటి ర్యాగింగ్ వ్యవహారమే ప్రధాన కారణం అన్నటువంటి ఒక అభిప్రాయానికి వచ్చినటువంటి పరిస్థితులు శాంతి భద్రతలకి విపత్తును కలిగించడం, అదేవిధంగా విద్యార్థుల చదువులకు ఇబ్బందులు కలిగించే విధంగా వ్యవహరించడం పట్ల పోలీసులు చాలా సీరియస్ గా వ్యవహరిస్తున్నారు. అందులో భాగంగానే ఈ రోజు జరిగినటువంటి ఆందోళన కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. అందరినీ కూడా పోలీసులు పోలీస్ స్టేషన్ కి తరలించారు. సున్నితమైనటువంటి అంశంలో నిరసనలను తెలియజేయటం, దానివల్ల లేదుపోని అపోహలను ప్రచారం చేసేటువంటి ప్రక్రియ కొనసాగుతుంది. కాబట్టి శాంతి భద్రతలను దృష్టిలో పెట్టుకుని, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని రాబోయేటువంటి రోజుల్లో యువతకి మంచి సందేశాన్ని ఇవ్వాలన్నటువంటి ఒక ఉద్దేశంతో పోలీసులు వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వం కూడా ఈ వ్యవహారం పైన చాలా సీరియస్ గా వ్యవహరించినటువంటి నేపథ్యంలో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి విచారణ కూడా చేపట్టినటువంటి నేపథ్యంలో జిల్లా మంత్రి, కలెక్టర్, ఎస్పీలు కూడా నివేదికను ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ వ్యవహారంలో అసలు వాస్తవాలను బయటకు తీసుకురావాలన్నటువంటి ఒక డిమాండ్ అయితే కనిపిస్తుంది. రైట్, థాంక్యూ హరీష్.